ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 51వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. దావీదు ఎంతో చక్కగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఎదుట తన భయంకరమైన పాపం చేశాడు. ఈ పరిస్థితిలో దేవుని ఎదుట తన విజ్ఞాపన, నా అతిక్రమములు తుడిచివేదేవా, నన్ను బావుగా కడుము, నన్ను పవిత్రపరచుము అని దేవుని ఎదుట తాను చేసిన పాపమును తెలుసుకోగలిగాడు. దేవుణ్ణి తనకి ఏది దూరం చేస్తుందో మరి అది అంగీకరించాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ వేడుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితి తప్పిన కుమారులో కూడా మనం చూస్తుంటాం. దేవా, నీ ఎదుటే నేను పాపం చేశాను, పరలోకపు తండ్రి ఎదుట పాపం చేశానని ఇలా అంతరంగంలో వచ్చిన పశ్చాత్తాపాన్ని మనం సరిచేసుకోవాలన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఎంతో హెచ్చిస్తాడు, ఎంతో గౌరవిస్తాడని దేవుడు ఆశపడుతున్నాడని దావీదుకు తెలుసు. కాబట్టి అంతరంగమున నువ్వు సత్యం కోరే దేవుడు ప్రభువా, నా అంతరంగం, నా హృదయము, నా ఉద్దేశములు, నా దాగి ఉన్న కోరికలు అన్నీ నీకు తెలుసు ప్రభువా, అవి సత్యం కోరుచున్నాయి, కానీ నేను తప్పు చేశానని దావీదు తను సరిచేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే యేసు ప్రభు కూడా అన్నాడు, వేషధారులారా, సున్నం కొట్టిన సమాధుల్లారా అని. మన తప్పు తెలుసుకోనప్పుడు వేషధారుల్లాగా ఉంటాము. దావీదు తన తప్పు తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు. అంతరంగంలో నీ హృదయంలో నుండి జీవజల ధారలు పారుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని చాలా భద్రంగా చూసుకోమని దేవుడు చెప్పాడు. ఆ అంతరంగంలో నుంచి తను గ్రహించుకున్న విషయము తను పాపం చేశాడని, అందుకోసము నాకు జ్ఞానం కలిగజేయి ప్రభువా. ఎప్పుడు పాపం చేయకుండా, పాపం చేస్తే పొరపాటున నీ ఎదుట క్షమాపణ కోరుకునే పరిస్థితి ఇవ్వదేవా అని జ్ఞానం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఎళ్ళ నన్ను అడగండి, ధారాళంగా దయచేస్తాను, ఎవరిని తృణీకరించకుండా అందరికి ఇస్తానన్నాడు. అటువంటి జ్ఞానము దేవుని దగ్గర పొందుకుందాం, గోజాడి అడుగుదాం, మనల్ని మనము దేవుని ఎదుట సరైన వారిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, మేము జ్ఞానం కలిగి పాపం లేని వారిగా నీ ఎదుట నిర్దోషులుగా ఉండి తండ్రి ఎదుట, నీ ఎదుట ప్రభువా, మేము ఎప్పుడూ కలకాలము సదాకాలము నీతో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభువా. అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపమని, ప్రతి ఒక్కరికి అటువంటి కృపతో అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.